బయోమాగ్నెటిక్ మ్యాట్రిసెస్ ఏంటి, రైట్? అయితే ఫస్ట్ దీనికన్నా మనం బేసిక్ అనేది తెలుసుకోవాలి సార్, రైట్? బేసిక్ ఏంటి అనేది ముందు మనకు 9 ప్లానెట్స్ ఉన్నాయి కదా, 9 గ్రహాలు. ఈ 9 గ్రహాలలో జీవం అనేది దేంట్లో ఉందండి? భూమి మీద ఉంది, అవునా? దీన్ని ఏమంటాం మనం? ఎడతానంటాం, రైట్? భూమి, రైట్ సార్. ఈ భూమి మీద జీవం అనేది ఉంది. అయితే ఈ భూమి పైన 84 లక్షల జీవరాశులు అనేవి ఉంది, రైట్? అంటే స్పీసీస్. 84 లక్షల జీవరాశులలో మనకు 4 విభాగాలుగా డివైడ్ చేసి ఉన్నాయి. అందులో మొదటిది వచ్చేసి 21 లక్షల జీవరాశులు వచ్చేసి ఫస్ట్ ఆల్గే, అంటే నాచుతో కూడుకున్నటువంటి జీవులు. ఇవన్నీ కూడా సముద్ర గర్భంలో మంచినీటి సరస్సులో ఉండేటటువంటి జీవులు. ఇవి 21 లక్షల జీవరాశులు ఉన్నాయి, రైట్? ఇంకొక 21 లక్షల జీవరాశులు వచ్చేసి మనకు ఎగ్ ద్వారా, అంటే గుడ్డు ద్వారా ఉద్భవించినటువంటి పక్షులు ఉన్నాయి కదా. ఈ పక్షులన్నీ కూడా 21 లక్షల జీవరాశులు, రకరకాల పక్షులు ఉన్నాయి, అవునా? అలాగే ఇంకొక 21 లక్షల జీవరాశులు వచ్చేసి విత్తనం ద్వారా, అంటే సీడ్స్ ద్వారా. ఇప్పుడున్నటువంటి చెట్టు చేమలు ఇవన్నీ ఉన్నాయి కదా, చెట్లు, ఇవన్నీ కూడా 21 లక్షల జీవరాశులు సీడ్స్ ద్వారా ఉద్భవించాయి. తర్వాత ఇంకొక 21 లక్షల జీవరాశులు వచ్చేసి ప్రెగ్నెన్సీ ద్వారా, అంతే కదండి? ప్రెగ్నెన్సీ ద్వారా అంటే గర్భధారణ ద్వారా ఉద్భవించినటువంటివి. మొత్తం కలుపుకొని 84 లక్షల జీవరాశుల్లో మనకు 21 లక్షల జీవరాశులు ప్రెగ్నెన్సీ ద్వారా, గర్భధారణ ద్వారా. ఇప్పటి వరకు ఉన్నటువంటి జంతువులన్నీ కూడా గర్భధారణ కదా. వీటితో పాటు మనిషి కూడా గర్భధారణ ద్వారానే ఉద్భవించాడు, బయటకు వచ్చాడు, రైట్? మరి ఇక్కడ ఒక మనిషి మాత్రమే తెలివితేటలతోటి మల్టిపుల్ వర్క్స్ అనేది చేయగలుగుతున్నాడు. రిమైనింగ్ 21 లక్షల జీవరాశుల్లో ఉన్నటువంటి జంతువులన్నీ కూడా ఆ విధంగా చేయలేకపోతున్నాయి. దానికి కారణం ఏంటంటే మనిషి యొక్క వెన్ను అనేది నిటారుగా ఉంటుంది, రైట్? ఈ విధంగా స్ట్రైట్ గా ఉంటుంది కాబట్టి మనిషి యొక్క న్యూరాన్స్ అనేది బ్రహ్మాండంగా పనిచేస్తాయి. కాబట్టి మల్టిపుల్ టాస్క్, మల్టిపుల్ వర్క్స్ అనేది మనిషి చేయగలుగుతున్నాడు. ఓకే, నెక్స్ట్ అదే పశువుల దగ్గరకు వచ్చేసరికి, జంతువుల దగ్గరకు వచ్చేసరికి వాటి యొక్క వెన్ను భూమికి సమాంతరంగా ఉంటుంది. భూమికి సమాంతరంగా ఉండడం చేత అవి ఇన్ని డిఫరెంట్ యాక్టివిటీస్ అనేది చెయ్యవి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ యొక్క ఏదైతే మనిషి అండ్ జంతువుల గురించి మనం చెప్పామో, ఈ విధంగా 24 లక్షల జీవరాశులన్నీ కూడా మన భూమి మీద ఉద్భవించాయి. అయితే మనకి ఇక్కడ భూమి గురించి కూడా తెలుసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఇన్నర్ కోర్ అంటారండి దీన్ని, ఓకే? ఇన్నర్ కోర్ అంటారు దీన్ని. తర్వాత ఇది అవుటర్ కోర్. ఇది 5000 కిలోమీటర్ల లోపల ఉంటుంది. 5000 కిలోమీటర్స్ లోపల ఈ అవుటర్ కోర్ అనేది ఉంటుందండి. అవుటర్ కోర్ 5000 కిలోమీటర్ల లోపల, భూమి లోపల 5000 కిలోమీటర్ల లోపల ఉంటుంది. ఈ అవుటర్ కోర్ ఏదైతే ఉందో ఇది ఇనుముతో కూడుకున్నటువంటి సముద్రం, ఐరన్ సీ అండి. ఇనుముతో కూడుకున్నటువంటి సముద్రము. అది 6000 డిగ్రీల సెల్సియస్ హీట్ తోటి రగులుతుంటుంది. ఏంది? 6000 డిగ్రీల సెల్సియస్ తోటి. మన భూమి పైననే ఎన్నో సముద్రాలు ఉన్నాయి, అవునా? భూమి లోపల కూడా ఒక 5000 కిలోమీటర్ల లోపల ఐరన్ సీ అనేది ఉంది. అది 6000 డిగ్రీల సెల్సియస్ హీట్ తోటి అది రగులుతుంది, అంటే మసులుతూ ఉంది. అయితే ఇలాంటి సమయంలో ఇప్పుడు ఏదైతే మన సూర్యుడు ఉన్నాడో, సూర్యుడు చుట్టూ మన భూమి తిరుగుతుంది కదా, ఈ విధంగా, అవునా? సూర్యుడు చుట్టూ మన భూమి తిరుగుతుంది. ఈ తిరిగేటటువంటి స్పీడ్ అనేది 1,07,000 కిలోమీటర్లు పర్ అవర్ స్పీడ్ తోటి తిరుగుతుందండి. ఓకే, 1,07,000 కిలోమీటర్ల స్పీడ్ తోటి తిరిగేటప్పుడు 2 రకాల ఘర్షణలు, అంటే 2 రకాల ఫోర్సెస్ భూమి నుంచి ఉద్భవించాయి. ఒకటి వచ్చేసి గ్రావిటేషనల్ ఫోర్స్ అండి. ఓకే, ఇదంతా మనం చదువుకున్నాం అప్పట్లో, అవునా? గ్రావిటేషనల్ ఫోర్స్, ఎస్. రెండోది వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫోర్స్, ఎస్, మ్యాగ్నెటిక్ ఫోర్స్. ఇప్పుడు మనం చెప్పుకునేది మ్యాగ్నెటిక్ ఫోర్స్ గురించి అండి. ఓకే, అయితే ఇక్కడి నుంచి ఒక 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోదాం, రైట్? 50 ఇయర్సే. 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే ఆ టైంలో అంతా కూడా ఏంది? గడ్డితో కప్పబడినటువంటి ఇల్లులు, మట్టితో ఉన్నటువంటి ఇల్లులు, పెంకులతోటి కట్టబడినటువంటి ఇల్లులు ఉండేవి, అవునా? అందరూ కూడా నేలపైన పడుకునే వాళ్ళు, నులక మంచాల మీద పడుకునే వాళ్ళు. ఎస్ ఆర్ నో? ఆ రోజులలో ఏంటంటే అందరూ కూడా ఎటు పోయినా కూడా చెప్పులు లేకుండానే వెళ్ళేవారు.
బావుల కాడికి కానీ, అవునా, నీళ్ళు తెచ్చుకోవడానికి కానీ, పొలాల కాడికి కానీ, బట్టలు ఉతకడానికి కానీ, పక్కన ఉన్నటువంటి పచారీ కొట్టు, షాపు, ఎక్కడికైనా కూడా చెప్పులు లేకుండానే తిరిగే వాళ్ళు, అవునా. అయితే భూమి నుంచి వచ్చేటటువంటి భగవంతుడు ఫ్రీగా ఇచ్చేటటువంటి ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీ, మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఏదైతే ఉందో మనిషికి 100% అబ్జర్వ్ అవ్వాలి, 100% కావాలి. ఆ రోజులలో 100% బాడీ అబ్జర్వ్ చేసుకుంది కాబట్టి ఆ రోజు బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ అయ్యేంటో కూడా ఎవరికి తెలియదు. ఎస్ఆర్ నో? అవునా కదండి. మరి అప్పటికిప్పటికి చేంజ్ ఏమైంది అని అంటే టెక్నాలజీ మారింది, అవునా. టెక్నాలజీ మారింది. ఆ టెక్నాలజీ తోటి అంతా కూడా కాంక్రీట్ మయమైపోయింది, కాంక్రీట్ మయమైపోయింది, అవునా. అప్పటికిప్పటికి చేంజ్ అయింది టెక్నాలజీ అండ్ కాంక్రీట్ మయమైపోయింది. మన ఇళ్లలో కూడా మనం ఏం చేస్తున్నాము, షూ వేసుకొని తిరుగుతున్నాం. బాత్రూంలో కానీ, బెడ్రూమ్లో కానీ, వంట రూమ్లో కానీ ఎటు పోయినా చెప్పులు, షూస్ లేకుండా తిరుగుతలేరు. మార్నింగ్ వాకింగ్ చేసేటప్పుడు కూడా షూస్ ఉండాల్సిందే, అవునా కదా సార్. ఈ విధంగా టెక్నాలజీ పెరిగిపోయింది. ఇప్పుడు మనం ఏ ఫ్లోర్లో ఉన్నాము, 4th ఫ్లోర్లో ఉన్నాము. మన కింద ఉన్నటువంటి ఈ లోపల ఏముంటుంది, ఐరన్ ఉంది, అవునా. పైన స్లాబ్ లోపల ఏముంటుంది, ఐరన్ ఉంటుంది, అవునా కదా సార్. చుట్టుపక్కల పిల్లర్స్ ఐరనే, ఎదురుమున్న గ్రిల్స్ ఐరనే, బయట పెద్ద పెద్ద హోల్డింగ్స్ ఉన్నాయి, ఏంటి, ఐరనే. మనం నడిపే కార్ ఐరనే, నడిపే బండి ఐరనే, ట్రైన్ ఐరనే, ఎటు చూసినా ఐరనే. అంటే ప్రతి 3 నుంచి 4 ఫీట్లలో మనకు ఐరన్ అనేది ఉండటము ఉన్నది, అవునా కదా సార్. అయితే ఇక్కడ ఒకటి మనం గమనించాలి, ఐరన్ అట్రాక్ట్స్ మ్యాగ్నెట్, మ్యాగ్నెట్ అట్రాక్ట్స్ ఐరన్, అవునా కదా సార్. ఐరన్ మ్యాగ్నెట్ అట్రాక్ట్ చేస్తుంది, మ్యాగ్నెట్ ఐరన్ అట్రాక్ట్ చేస్తుంది, అవునా. మన బాడీకి ఏదైతే 100% మ్యాగ్నెటిక్ ఎనర్జీ మన బాడీకి అందాలో అది అందటం లేదు. దానికి కారణం ఏంటంటే ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఏదైతే భూమి నుంచి ఫ్రీగా వస్తుందో ఈ ఉన్నటువంటి ఐరన్ మొత్తం కూడా లాగేసుకుంటూ మనకు కేవలము 60% మాత్రమే అందుతుంది. మిగిలిన 40%